ఎర్ర జెండా అంటే పేదలకు ఎంతో నమ్మకం ఉండే. ఎర్ర జెండా పార్టీ వస్తుంది ఊర్ల కంటే ప్రజలందరూ మమేకమై ఆ వేదిక మీద ఉంటుండే. ఒక్కరు పిలుపునిస్తే లక్షల మంది సభలకు వస్తుండే. మరి ఎటుపోయింది ఈ ఎర్ర జెండా? ఎర్ర జెండా ఏమవుతుంది? ఎందుకు కనుమరుగైపోతుంది? మరి ఉన్న నాయకులు ఎందుకు దీన్ని బలోపేతం చేయలేకపోతున్నారు? నేను ఎర్ర జెండా నాయకులకు ఒకటి చెప్తున్నా, మీరు లేనిది ఇగో ఇట్నే ఉంటది. ఇప్పుడు సమాజం ఎట్లుందో చూస్తున్నారు కదా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా చాలా అన్యాయం జరిగిపోతుంది ప్రజలకు. ఇవాళ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని మరి ఎర్ర జెండా ఎందుకు చేతెప్పి ఎత్తి చూపడం లేదు? ఏమైపోతుంది? వెనకట ఒక 5 పైసలు బస్ ఛార్జీలు పెరిగితే ఎర్ర జెండా పార్టీ నాయకులు వచ్చి రోడ్డు మీద కూర్చుంటే తక్షణమే పెరిగిన 5 పైసలను వెనక తీసుకునేది ప్రభుత్వాలు. మరి ఈరోజు 5 పైసలు కాదు కదా, 10 రూపాయలు, 20 రూపాయలుగా పెరిగిపోతున్నాయి. మరి ఎటు పోతుంది ఈ ఎర్ర జెండా? ఏమవుతుంది ఈ ఎర్ర జెండా? నేను అంటున్నా ఎర్ర జెండా నాయకులను, మీరు ఇగనన్నా మీకు ముందు రాకుంటే, ఇగనన్నా మీరు బయటికి రాకుంటే ఎస్సీ ఎస్టీ బీసీలు బతికేది కూడా కష్టమైపోతుంది. ఉన్న అరెకరం కూడా పోతుంది. ఎస్సీ ఎస్టీలకు ఎవరికో ఒకరికి అరెకరం ఉంటే ఆ ఉన్న అరెకరం కూడా పోయే అవకాశం ఉంది కనుక మరి మీరు ఇప్పటికన్నా బయటకు వస్తారా? వచ్చి పేద ప్రజలకు న్యాయం చేస్తారా? మరి ఏం చేస్తారు? మిమ్మల్ని ఇంకా నమ్ముకొని ఉన్న ప్రజలు ఉన్నారు, మిమ్మల్ని నమ్ముకొని ఉన్న ప్రజలు ఉన్నారు కనుక మీరు బయటికి రావాల్సిన అవసరం ఉంది. మీరు రాని ఎడలా రానున్న రోజుల్లో ఈ పేద ప్రజలు ఇంకా అట్టడు పేద ప్రజలుగా ఇంకా కింది, ఇంకా అసలు ఇక భయంకరంగా ఇక బతకలేని స్థితిలో ఉండిపోతారు. మరి మీరు ఎటువైపు? ఇవాళ బీసీలకు రిజర్వేషన్లు అంటే అగ్రకులాలైన ఒకటై అడ్డుకున్న వైనాన్ని కోర్టులో మనం చూస్తున్నాం. కోర్టులో కేసులు వేస్తున్నారు అగ్రకులాలు. వాళ్ళకి రిజర్వేషన్లు వస్తేనే ఏం కాదు, గంటలో రిజర్వేషన్లు అమలు చేసుకుంటున్నారు వాళ్ళ ఈడబ్ల్యూఎస్ ద్వారా. మరి మనం ఎందుకు చేయట్లేము? మనం ఎందుకు ధర్నాలు చేయట్లేము? మనం ఎందుకు దానికి ఈడబ్ల్యూఎస్ రద్దు కోసం పోరాటం చేయట్లేము? వాళ్ళు చూసిన వయ్యాలా? బీసీ రిజర్వేషన్ అనగానే కథ కోర్టులో కేసేసి, హైకోర్టులో కేసేసి, సుప్రీంకోర్టులో కేసేసి, ఇట్లా కేసులు వేసుకుంటూ పోతున్నారు. మరి మనం ఎక్కడ ఉన్నాము? అది జీవో అమలు కాదని చెప్పి మనందరూ తెలిసినా కూడా దానికోసం వెయిటింగ్ చేస్తున్నాం. ఎట్లా అది? ఎందుకు అంత మూర్ఖత్వంగా? చదువుకోని వ్యవస్థ ఇక్కడ ఎందుకు నడుస్తుంది? చదువుకున్న వ్యవస్థ నడవాలి కదా, చదువుకున్నాం కదా, జీవో ఎట్లా అమలు అవుతుంది అని తెలవాలి కదా. ఏదైనా సరే గవర్నర్ ఆమోదం తెలవకుండా జీవో అమలు అవుతుందా? మరి ఈ ముఖ్యమంత్రి సోయిందో లేదో అర్థం కావట్లేదు. మరి ఎర్ర జెండా పార్టీలు జనాలకు ఏం చెప్పదలుచుకుంటున్నాయి? మరి ఆలోచన చేద్దాం. ఎర్ర జెండా పార్టీలు మీరు ముందుకు రావాలి. మీరు కోర్టులో అప్లీడ్ అవుతుందని తెలుస్తున్నది, కానీ అప్లీడ్తో లాభం కాదు. జనాలకు వచ్చి సదస్సులు నిర్వహించండి, జనాలకు వచ్చి ఇంకా తదితర కార్యక్రమాలు నిర్వహించండి, రాస్తారోకలు చేయండి, ధర్నాలు చేయండి, మంచి మంచి సమావేశాలు, వేదికలు, పెద్ద పెద్ద వేదికలు పెట్టండి. మీరు ఎర్ర జెండా పార్టీగా పిలిస్తే కోటర్ సీసాలు, బిర్యానీలు అవసరం లేదు. డైరెక్ట్ వస్తారు జనాలు. గతంలో ఎట్లా వచ్చారు, ఇప్పుడు కూడా అట్లా వద్దానికి రెడీగా ఉన్నారు. మీ అవసరం ఉంది ఇప్పుడు జనాలకు. ఈ రిజర్వేషన్ మీద అఖిలపక్ష సమావేశాలు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మరి మీరు ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? నేను ఎర్ర జెండాలను అంటున్నా. ఈ కరపత్ర సంఘాలు కొన్ని ఏర్పడ్డాయి, వాల్ పోస్టర్ సంఘాలు కొన్ని ఏర్పడ్డాయి. ఈ సంఘాలతో పని లేదు. మీరు చాలా మంది ఉన్నారు, చాలా సంఘాలుగా విడిపోతున్నారు, కోకోలలుగా విడిపోతున్నారు. ఈ విడిపోయేది బంద్ చేయండి దయచేసి. ఈ విడిపోకుండా మీరు పనిచేయవలసిన అవసరం ఉంది. దయచేసి ఇళ్ళనే ఒక్కడుంటే కదా సంఘమే, ఒక్కడుంటే సంఘమే. వానికి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ లేదు, ఏ జిల్లాలో లేదు. వాడు ఒక్కడుంటే నేను సంఘం. దయచేసి అట్లా కాకుండా మీరు ఎటువైపు తక్షణమే జరపాలి. లేకుంటే ఎర్ర జెండా అనేది అసలు కనుమరుగైపోయే పరిస్థితి ఉన్నది. ఇవాళ మీరు అట్టడు పేద ప్రజల కోసమే కదా, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసమే కదా, మీరు వెట్టి శాఖ విముక్తి కోసమే పోరాటం. ఇక్కడిగా ఈ బీసీల కోసం, ఈ ఎస్టీల కోసం, ఈ బహుజనుల కోసమే కదా మీరు పోరాటం చేసేది. మరి ఇళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా. వాస్తవానికి రిజర్వేషన్ అవసరమే కదా. 60% ఉన్నాం కదా తెలంగాణ రాష్ట్రంలో బీసీలో. బహుజనులందరూ 93% ఉన్నాం కదా, 90% పైన ఉన్నాం కదా. మరి ఏం శాతం లేని వాళ్ళకి 10% రిజర్వేషన్ వస్తున్నాయి, కనిపించట్లేదా? పోయి ఎర్ర జెండా పార్టీలు అన్నా ఏమైనా బహుజనులు పెద్ద నాయకులు అంటే అక్కడ కూడా అక్కడికి వాళ్ళదే పెత్తనం. బూర్జో పార్టీలకు మద్దతు ఇస్తున్నాం కదా. స్థానిక సంస్థలు మీరు ఎందుకు పోటీ చేయాలి? ఎర్ర జెండా పార్టీ టవల్ వేసుకుని వచ్చి, ఒక టవల్ వేసుకుని వచ్చి నేను పోటీ చేస్తున్నాను, నీకు ఎన్ని ఓట్లు పడతాయో ₹1 పంచకుండా, డబ్బులు పెట్టిన చాలా, మీకు డబ్బులు పెట్టకుండా ఓట్లు పడతాయి, వాళ్ళకి డబ్బులు పెట్టినా ఓట్లు పడవు. ఇది నేను సామరస్యంగా మిమ్మల్ని అడుగుతున్నా. అన్నలు ఉండాల్సిందే, ఎర్ర జెండా పార్టీలు ఉండాల్సిందే,
ఎర్రజెండా పార్టీ నాయకులు ఈ దేశవ్యాప్తంగా తిరగాల్సిందే. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో తిరిగి ఈ సమస్యను పరిష్కరించాలి, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి, మీరు పోరాటం చేయాలి, ఈ సమాజాన్ని మేల్కొల్పాలి. మీరు చెప్తే వినేటోళ్ళు జనాభా ఉన్నారు. ఇప్పుడు గద్దెల కాడ కూర్చునే పెద్ద మనుషులు మొత్తం మీరు చెప్తే వింటారు. వేరే పార్టీ వాళ్ళు తాగుబోతులు వచ్చి చెప్తే ఎవరు వినరు. ఎర్రజెండా కండ వేసుకొని వచ్చి ఇది కాదురా భయ్, ఇది ఇక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పి బీసీలకు వాస్తవానికి రిజర్వేషన్ కావాల్సిందని చెప్పాలి. చెప్తే ఖచ్చితంగా మీ మాట వింటారు ఇక్కడ ప్రజలు. నేనంటున్నా దయచేసి ఎర్రజెండా పార్టీ వాళ్ళని ఇది లాంగ్ కాకుండా చూస్తా వీడియో, ఎందుకంటే ఇది ఇంతతో క్లోజ్ చేసుకుందాం. నెక్స్ట్ నేను ఖచ్చితంగా చెప్తున్నా, మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టాను నేను. ఎందుకంటే మీరు మా అన్నలు, మీ ఎర్రజెండా పార్టీలు మాయి, మా జనాలై, మేము ఇంకున్నాం. నేను అభిమానిని ఎర్రజెండాకు. మీరు కావాలి తక్షణం బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్ర స్థాయిలో కొట్లాడాలి, రాష్ట్ర స్థాయిలో కాదు, కేంద్రానికి కావాలి. దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు కావాలి, దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు కావాలి. దానికి నాంది తెలంగాణ కావాలి. ప్రతి ఉద్యమానికి నాంది తెలంగాణ అయింది. తెలంగాణ సాయుధ పోరాటం కానీ మొదలు పెడితే నక్సల్ బరి దానికి సంబంధించి అనేక తెలంగాణ ఉద్యమం కానీ ప్రతి దాంట్లో తెలంగాణ ఉన్నది. ఈ రిజర్వేషన్ కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ కావాలి. 1950లో అది తమిళనాడు తరహా, అది పెరియర్ రామస్వామి, అది వేరు. ఆయన పెద్ద ఉద్యమకారుడు. ఆయన తరలో మనం కూడా పోవాలి. ఆయన ఒక పిలుపునితో వచ్చిండు. ఇవాళ ఇక్కడ ఈ రాష్ట్రంలో 2 కోట్ల పై జనాభా మనది బీసీలో, ఒక్క రోడ్డు మీదకి రావట్లేదు. సిగ్గు శరం లేదు మాకు. ఏం చేద్దాం? అందుకనే ఈ చైతన్యం చేయాలంటే ఎర్రజెండా పార్టీలు కావాలి. మరి మీ ఎర్రజెండా పార్టీలు ఎటు? అగ్రకులాల సైడా, ఎస్సీ ఎస్టీ బీసీల సైడా, ఈ అనగారిల కులాల సైడా, పెత్తందారుల సైడా, పెట్టుబడిదారుల సైడా? ఎర్రజెండా పార్టీలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరు తక్షణమే సమావేశాలు ఏర్పాటు చేయాలి, అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయాలి, రాష్ట్ర రోగాలు ధర్నాలు నిర్ణయించాలి, రోడ్ల మీదకి ఎక్కాలి. మీరెక్కితే మీ అమ్మటి ఎక్కడానికి అనేకమైన ప్రజలు ఉన్నారు. ముసలోళ్ళ కానీ మొదలు పెడితే చిన్నపిల్లల అనుకున్నారు కనుక మరో ఉద్యమం లేపాలి. తెలంగాణ ఉద్యమం కంటే డబల్ ట్రిపుల్ రేంజ్ లో ఉండాలి. ఆ అంత రేట్లలో 4 రేట్లు కాదు, 100 రేట్ల ఎక్కువ రేట్లో జనాలు వస్తారు, ఆ ఉద్యమాన్ని ఊగిస్తారు. మీరు వస్తే అది సాధ్యమవుతుంది. దయచేసి మీరు ఎటు సైడ్ ఫస్ట్ తెలుసుకోండి. మీరు ఎటు సైడ్ మీకు అర్థం కావట్లేదు. మీ పార్టీ అధినాయకులు మొత్తం అగ్రకులాలే, వాళ్ళ చేతిలో ఉన్నాం. మరి మీ దొరగారు చెప్పాలి కదా, మీ యజమాని చెప్పాలి కదా. చెప్పలేకపోతున్నట్టు మీరు రాలేకపోతున్నారు. వాస్తవానికి ఎస్సీ ఎస్టీ బీసీలు కింది స్థాయిలో ఉన్న వాళ్ళందరూ వాస్తవం ఇది అంటారు, కానీ రావట్లేదు మీరు. మరి మీరు కోర్టులో అప్లీడ్ అవుతారు, ఒకరు ఇప్పుడే అవుతారు. కానీ దాంతో పాటు ఉద్యమాన్ని ఉరు తొలగించండి, ఉద్యమాన్ని నడపండి. దయచేసి ఉద్యమాన్ని నడిపి ఇక్కడ బీసీలకు తక్షణమే 42 కాదు 52% రిజర్వేషన్ వచ్చేంత వరకు మీరు పోరాటం చేసి, స్థానిక సంస్థలు కాదు యావత్ అన్ని రంగాల్లో రిజర్వేషన్ వచ్చేంత వరకు, అన్ని రంగాలు చట్టసభ, ప్రతి చట్టసభ, అది ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ తదితర ఏదైనా కానీ, అన్ని ప్రైవేట్ రంగాల్లో కూడా, ఎన్ని విద్య కానీ ఇటు ఉద్యోగాలు కానీ, ప్రతిదీ 52% రిజర్వేషన్లు వచ్చేంత వరకు కూడా మీరు పోరాటం చేయాలి. మీరు పోరాటం చేస్తే మీ అందరం మీతో ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నెక్స్ట్ వీడియో మాత్రం మామూలు ఉండదు మీతోటి. మరి మీరు ఎప్పుడు వస్తారో ఇది మీ ఎర్రజెండా పార్టీలందరికీ వస్తుంది, మీకు పంపించే ప్రయత్నం చేస్తాం మేము తప్పకుండా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నెక్స్ట్ వీడియో మాత్రం ఇట్లా ఉండదు, మీ చరిత్ర మొత్తం ఇప్పి చెప్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నాం. థ్యాంక్ యూ.